నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని దేశ ప్రజలందరూ ఈ రోజు పండుగ చేసుకుంటున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. గౌరవ బంధనం స్వీకరించారు. పలు శాఖల శకటాలను ప్రదర్శించారు. కేరళ బ్యాండ్ సైకతి శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా మారిందని, అందుకే ప్రజలు టీడీపీని గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం ద్వారా అనేక చట్టాలు వచ్చాయని, ప్రజలందరూ వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో డీఎస్పీ రమణ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చంద్రశేఖర్, నాయకులు తానంకి నానాజీ, శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర రాజు, బిల్లు చెంచురామయ్య, సర్వోత్తం రెడ్డి, మట్టం శ్రావణి, భారతి, పలు శాఖల అధికారులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. గౌరవ వందనాన్ని స్వీకరించడానికి మరియు వివిధ స్థాల దాదాపు ఎన్నో గ్రామాల యొక్క గ్రామత దేవతగా ఎలవేల్పుగా ప్రసిద్ధి చెందిన కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎంతో గొప్ప. అదేవిధంగా గూడూరు పట్టణానికే తలమానికమైనటువంటి జెండా పండుగ కూడా ఎంతో విశ్వవ్యాప్తమైనది. తర్వాత మన ముందుకు వస్తోంది అన్నా క్యాంటీన్ల ప్రచార రథం. పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతంబాలు విద్య, వైద్యం, ఆ దేశ ప్రగతికి ఆధార స్తంభాలు విద్య, వైద్యాలు. వైద్యం అందరి హక్కు కాబట్టి వారికి సకాలంలో వైద్యం అందించడానికి 104, 102, 108 అనేటువంటి 3 విభాగాల ద్వారా అత్యవసర సేవలు వైద్య విధానాల ద్వారా అందిస్తూ ఉన్నాయి. ఆ శకటమే ఈరోజు
మన ముందుకు వస్తుంది. వారికి ప్రోత్సాహాన్ని కలిగించాలి. ఎందుకంటే సంవత్సరం పొడుగునా వారు చేసినటువంటి సేవలను వారు ఈ రోజు ప్రతిఫలిస్తూ మన ముందుకు తీసుకువస్తున్నారు. స్వచ్ఛ సంకల్పం అనే ఒక నినాదంతో వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా గట్టిగా ఒకసారి అన్ని శకటాల వారికి గట్టిగా ఒకసారి జేజేలు కరతాళ వాళ్ళ మధ్య మీ అందరి చప్పట్ల మధ్య వారికి ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులందరూ కూడా మీ పిల్లలను వేదిక వద్ద ఉన్నటువంటి శామ్యాల కింద కూర్చోబెట్టడంతో కోరుచున్నాం. దయచేసి ఈ దేశంలో ఏదైనా పండుగంటూ ఉంటే ఇదే మనందరి పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా పిల్లలు, యువత గుర్తుంచుకోవాలి. మన నాయకులు ఏ విధంగా త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించారో వాళ్ళ స్ఫూర్తితో మీరందరూ కూడా చదువుల్లో కానివ్వండి, అలాగే క్రీడల్లో కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు మీ ప్రతిభను కనబరిచి ఆ మహనీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయి. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని, ఈ దేశానికి ఉపయోగపడే నాయకత్వాన్ని, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకరించిన తర్వాత ఈ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు, మోటార్లు చెడిపోతే రిపేర్ చేసే పరిస్థితులు లేరు, బోర్లు చెడిపోతే బాగు చేసే పరిస్థితులు లేరు. మేము వచ్చిన తర్వాత పెద్దలు కిరణ్ గారిని దగ్గర పెట్టుకొని మా కమిషనర్ గారు నిజంగా చాలా కష్టపడేటువంటి వ్యక్తి, ఆయన్ని పెట్టుకొని ఈరోజు అన్నీ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అన్నింటిలో కూడా కొత్త బోర్లు వేసి పైప్ లైన్లు వేసి ఈరోజు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. రాబోయే నెల రోజుల్లో 2 పూట్ల కూడా గూడూరు పట్టణానికి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచేటువంటి దిశలో ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఎంతమంది బిడ్డలున్నా, చదువుకునే బిడ్డలున్నా వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. దీనిపైన అనేకమైన ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంత్రి గారి మానస పుత్రిక డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇది పవన్ కళ్యాణ్ గారు అచ్చంగా ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా మంచి భోజనం ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పడం వెంటనే బాబు గారు ఆమోద ముద్ర వేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మనందరం కూడా చూసుకున్నాం. అందరూ కూడా గ్రామాల్లో పండుగ చేసుకున్నాం. గెలిచినటువంటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చాం భరోసా పెన్షన్లు. తర్వాత 1000 పెంచుతానన్నాం. ఖచ్చితంగా 1000 పెంచి ఈరోజు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు ఇస్తున్నారని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు అంటే యాక్చువల్గా గూడూరులో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉండాలి, కానీ ఇది 31వ తేదీ రెండో విడతలో అన్నా క్యాంటీన్ వచ్చింది కాబట్టి 31వ తేదీ వేదిక మీద పెద్దలందరి సమక్షంలో, గూడూరు ప్రజల సమక్షంలో అన్నా క్యాంటీన్ గూడూరు ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది నాకు. వచ్చిన తర్వాత మనకు అనేక చట్టాల రూపంలో 1773 రెగ్యులేషన్ యాక్ట్ నుంచి క్విట్స్ ఇండియా యాక్ట్ వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు
భారత రాజ్యాంగం మనము ఆమోదించుకునేంత వరకు అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల్లో అనేక మితవాదులు ఉన్నారు, అనేక బాల గంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ లాంటి మితవాదులు, భగత్ సింగ్, అలాగే మనకు గాంధీవాదులు. మనకు మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి అడుగు పెట్టిన తర్వాత చంపారన్ ఉద్యమం నుంచి స్వాతంత్ర పోరాటం వరకు సత్య, అహింస మరియు సత్యాగ్రహంతో, నిరాహార దీక్షలతో తమ యొక్క బాధలని ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించేందుకు బ్రిటిష్ పాలన నుంచి దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు అనేక త్యాగాలు చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజలందరూ ముందుకు వెళ్లాలని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయం ప్రాంగణంలో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయం ప్రాంగణంలో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం జాతీయ జెండాను ఎగరవేశారు. న్యాయవాదులు మరియు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజలందరూ విలువలను పాటించి ముందుకు వెళ్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మహేంద్ర గౌరవమైన Happy Independence Day to all my brother judge, all the members of the bar president, our staff and all the organizers of this program. Happy Independence Day again. We know what are the sacrifices done by our freedom fighters to get the independence to India. So we must follow at least minimum ethics followed by our freedom fighters to continue the same legacy that India is a good country having so much ethical values. So I request all of you to behave with a humanity and extend humanity to all the brothers and sisters who are living with us in the society. I request all of you again to live with humanity, extend humanity and behave with humanity. That is our slogan to get the India to become very good in future and to flag our flag high to the levels of the Everest. Thank you one and all. బ్రిటిష్ పాలన నుంచి దేశ ప్రజల స్వాతంత్రం కోసం విముక్తి కొరకు ఎందరో మహనీయులు పోరాడారని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కోరారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీఓ కిరణ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు అందించారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా గూడూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో
గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కనీసం 2-3 తీసుకోవాలి. 2-3 అన్ని రకాలు తీసుకోండి. ఒక్కొక్కటి నమస్తే చెప్పు సార్. స్పీచ్ చెప్తావా? నా కొద్ది సైడ్ వచ్చాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలందరూ ముందుకు వెళ్లాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని గూడూరు డీఎస్పీ రమణ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో గూడూరు డీఎస్పీ రమణ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రమణ కుమార్ జాతీయ జెండా ఎగరవేశారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుంచి దేశం స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రజలకు అనేక హక్కులు కల్పించారని, వాటిని పోలీసులు పరిరక్షించాలని సూచించారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ నాడు బ్రిటిష్ గవర్నమెంట్ మనకి స్వంతం ప్రకటించింది. ఇచ్చేసి మనకు అప్పగిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి మనకు ఆ రోజు స్వంతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మనం స్వంతంత్ర అంటే దాపు 77 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 77 పూర్తి 78లోకి ఎంటర్ అయ్యాము. కాబట్టి మనం స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే ప్రజల యొక్క ఏంటంటే స్వేచ్ఛ. ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ టైంలో ఏంటంటే అంత స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏంటంటే మన యొక్క రాజ్యాంగం సపరేట్ రాసుకున్నాం. దాని ప్రకారం ప్రతి మనిషి కూడా హక్కులు ఉన్నాయి. ఆ మనుషుల యొక్క హక్కుల్ని కాపాడుతాం. పోలీసు యొక్క పాత్ర చాలా ఇదనమాట. పోలీసులు ఎప్పుడు కూడా తమ డ్యూటీ విధి నిర్వహణలో ప్రజల యొక్క హక్కుల్ని మనం కాలరాయకూడదు. వాళ్ళ హక్కుల్ని మనం గౌరవపరుస్తూ మనం లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. కాబట్టి అందరికి మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియకుంటున్నాం.
గూడూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో గూడూరు మున్సిపల్ శాఖ కార్యాలయంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు. సిబ్బందికి విద్యార్థులకు స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన కమిషనర్ గారి చేతుల మీద ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. ముందుగా వందే మాతరం సుఫలా సుజలా మలయక శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర. ముందుకు రండి. ఓకేనా? I have to salute. దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న హజరత్ సయ్యద్ హషీం హుస్సేనీ దర్గాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్గా ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగరవేశారు. దేశం స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ కార్యవర్గ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం 7వ వార్డులోని పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ సంఘం మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని బీసీ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు తల్లం ప్రసాద్ తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడివేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. చిల్లకూరు మండలం కడివేడు ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తల్లం ప్రసాద్ మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు తల్లం ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభివృద్ధి కోసం బీసీ సంఘం మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని, విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. అనంతరం గ్రామంలో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తాళ్లపాక గురు బ్రహ్మచారి, ఎల్లోజీ రవి ఆచారి, యముల ఆదినారాయణ, పనపాక చెంచయ్య ఆచారి, ప్రధానోపాధ్యాయుని వేగూరు సుజీవన తదితరులు పాల్గొన్నారు. అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇది ఎందుకు పెట్టామంటే ఎవరు పాల్గొస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, వాళ్ళ తర్వాత నెక్స్ట్ థర్డ్ ఎవరు అంటే వీళ్ళు ముగ్గురు చూసన్నా వెనకబడిన చదువుకోవడంలో కానీ రావాలి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది రావాలి. వీళ్ళని చూసి అదే ఈ అమ్మాయి ఇప్పుడు ట్రై చేసుకుని నేనేం తీసుకోకూడదు, నువ్వు చదివితే నీకు వస్తుంది ట్రై చేయాలి, నువ్వు చదవడం నీకు వస్తుంది రాదు కదా. అట్లా మెయిన్ ఇంట్రెస్ట్ రావాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం చదువుకునేది గవర్నమెంట్ స్కూల్లో మెయిన్ అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు స్కూల్ చేసుకున్నాం, నా చేసుకున్నాం, చదువుకునే చదివిస్తున్నాం. అట్లాగే మీకు మంచి చదువు పెట్టించేస్తున్నాం. మీకు ఇబ్బంది లేదు. మీకేం తెలియకపోయినా వాళ్ళు అడిగి చెప్పుకుంటే వాళ్ళు చెప్తారనమాట. సార్ నాకు ఇది తెలియదు లక్షణం, నాకు ఇది అర్థం కాలేదు అని మీరు అడిగి చెప్పుకోండి, ఏ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే జీవితంలో కొనంటే ఏంటంటే చదువుని నువ్వు చదువుకొని ఒక బయటకు వచ్చి డాక్టర్ ఇదైతే నీకు సమాజం అసలు నీ చెప్తున్న మాట్లాడమాట. అంటే నీకున్న ఒకే గుర్తుపెట్టాలి, మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ మనం ఏం చేయాలి. మనం చదువుకుంటే మనం వాళ్ళ బాధలేదు, వాళ్ళు సాగుతుంది అనమాట. వాళ్ళు ఈరోజు మిమ్మల్ని కష్టపడి వాళ్ళంతా కష్టపడి పని చేసుకున్నారు, స్కూల్ చేసుకుని చదివించో స్కూల్ వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్లో కలెక్టర్లో చదువుతారు కదా, వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఉంటే చేసుకుంటారు, మీకు లేదు. అట్లాగే నేను చెప్పడం ఏంటంటే మీరు ఒక ఇంట్రెస్ట్ అనేది చూపించండి, ఓకేనా. ఇది ఎక్కువ సమయం లేదు, ఏమైనా తప్పు చేయకుండా క్షమించండి, ఓకేనా. ఓకే, తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో కోట పోలీస్ స్టేషన్ కార్యాలయంలో కోట ఎస్ఐ నాగబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి పోలీస్ శాఖ అధికారులు స్వాతంత్ర దినోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. విద్యార్థిని చేత కేక్ కట్ చేయించి పంపిణీ చేశారు. కోట ఎస్ఐ నాగబాబు జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ సిబ్బంది జాతీయ జెండాకు గౌరవ బంధనం కార్యక్రమం నిర్వహించారు.
తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు సుమారు 100 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ స్వాతంత్ర దినోత్సవంపై అవగాహన కల్పిస్తూ కోట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కోట పట్టణంలో ఈ స్థాయిలో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడంతో పట్టణ ప్రజలు ఆసక్తిగా జాతీయ జెండా ర్యాలీని తిలకించి ఆస్వాదించారు. Ejita. అలా నువ్వు ఛాన్సల్ అలా ఇవే ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.